కావాలి, ఏదో మిస్ అవుతున్నాం, దట్స్ నథింగ్. సార్ రాజేంద్ర సార్, ఈ రిజిస్ట్రేషన్స్ టైం ఎన్ని గంటలు ఈరోజు? Registrations are open now. This will be there till 8th May. అదంతా జల్విహార్. ఇట్స్ అ వెరీ రౌండ్ లేక్. ఒక రౌండ్ కొడితే మీరు వచ్చేస్తున్న 10K వస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. పోలీస్ పర్మిషన్స్ హావ్ బీన్ అబ్టైన్డ్. రూట్ హ్యాస్ బీన్ ఇయర్మార్క్డ్ and people, volunteers will be there to ensure a smooth run. దాని గురించి రూట్ పిక్ చూపిస్తాం. ఇది ఆల్ అరౌండ్ జల్విహార్ అంతా చుట్టుపక్కల అక్కడే. మీరు ఈ రోడ్డు మీద కాలేదు, నెక్లెస్ రోడ్. ఎస్, స్టార్టింగ్ పాయింట్ ఇస్ జల్విహార్, నెక్లెస్ రోడ్. భువనేశ్వర్ యాక్చువల్గా అందరికీ తెలిసి సినిమా అనేది వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ జనాలకు బాగా రీచ్ అవ్వడానికి. ఈ తలసేమియా గురించి ఏదన్నా ఒక మూవీ, అదే బీయింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ లెజెండరీ యాక్టర్స్, ఒక సినిమా ఏదైనా ప్లాన్ చేసే ఉద్దేశం ఉందా? I don't think we'll do it. I think these shots తప్పకుండా వాట్ మేము చేసేది సోషల్ మీడియాలో there'll be lot of other way of even our media people అది ముందుకు తీసుకెళ్తారు. I think that's more than enough to create awareness among the people. Adding more to this, అంటే సినిమా అనేది ఇంపాక్ట్ఫుల్ మీడియా ఉంటుంది. సినిమా స్టార్స్ ఎవరైనా దీని గురించి కొంచెం జనాలందరికీ అవేర్నెస్ కోసం చెప్తే చాలా త్వరగా రీచ్ అయ్యి అందరూ అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఏమైనా ప్లాన్ చేస్తారు? చిన్న అది ఆలోచించలేదండి. బట్ అఫ్ కోర్స్ విశాఖలో ఆర్కే బీచ్ రానప్పుడు కొంతమంది లైక్ నాని గారు కానీ స్మిత గారు కానీ దే హావ్ గివెన్ సర్టన్ బైక్స్, వాళ్ళు బైక్ ఇచ్చారు టు టేక్ పార్ట్ ఇన్ ఈ రన్ లో పాల్గొనమని. థాలసీమియా పిల్లల కోసం ఈ రన్ తీసుకెళ్తున్నారు ముందుకని చెప్పారు. అండ్ టిల్ నౌ మాకు ఆలోచన లేదు. అండ్ అఫ్ కోర్స్ వి విల్ థింక్ అండ్ వి విల్ టేక్ ఫార్వర్డ్. గుడ్ ఈవినింగ్ మేడం. తలసేమియా గురించి ఎన్ని రన్స్ చేసినా సరే, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సరే, గ్రామాల్లో ఎక్కువగా తలసేమియాకి సంబంధించిన కేసెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బికాస్ అవేర్నెస్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా టెస్ట్ చేసుకోవడానికి ఆలోచించడం వల్ల కావచ్చు. బట్ గ్రామాల్లో ఏదైనా క్యాంపెయిన్ చేయడం కానీ, లేదా టెస్ట్ కి సంబంధించిన వివరాలు జరుగుతుంది. ఇప్పుడే మీకు చెప్పినట్టు లైక్ వి డూ కండక్ట్, మేము హెల్త్ క్యాంప్స్ అనేది గ్రామాల్లో తీసుకెళ్తున్నాము. అక్కడ మేము ఈ హెల్త్ క్యాంప్స్ తీసుకెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ ద హెల్త్ క్యాంప్ ఇస్ ఇన్ కొలాబరేషన్ విత్ హాస్పిటల్స్. అందరూ కూడా పాల్గొంటారు మెగా హెల్త్ క్యాంప్స్ లో. ఆ సమయంలో మేము ఈ థాలసీమియా గురించి అక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలకు ఎవరికి పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళకి ఈ టెస్ట్ చేసుకోమని వాళ్ళకి చెప్తున్నాము. ఎక్కడ అని కూడా వాళ్ళు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళమంటారు. గ్రామ ప్రజలు అడుగుతారు ఎక్కడికి వెళ్ళి మేము టెస్ట్ అందుబాటులో ఉంటుంది అని అడిగినప్పుడు మేము చెప్తాము ఈ హాస్పిటల్స్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. వి రికమెండ్ ద హాస్పిటల్స్ ఎక్కడ ఈ థాలసీమియా టెస్ట్ అనేది జరుగుతుంది. హలో మ్యామ్, హాయ్. యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఈ థాలసీమియా అనేది పర్మనెంట్ క్యూర్ ఉన్నది అసలు? There is no permanent cure, but of course మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఈ అవేర్నెస్ తో లైక్ ఇప్పుడే మీకు చెప్పినట్టు పెళ్లి కాకుండా ముందలే మీరు టెస్ట్ చేసుకుని పెళ్లి చేసుకోమని చెప్పేది. అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయగలం ఈ వ్యాధిని. అఫ్ కోర్స్ కంప్లీట్ గా అనేది ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. సో దేర్ ఇస్ నో కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ దిస్ థాలసీమియా. So, as a thalassemia minority,
thalassemia minor ante it is just the starting of it, and it is to stop there to, I mean, there are two ways. One is thalassemia major and thalassemia minor. Thalassemia major is a major issue where you require blood transfusion very, very regularly. Whereas in thalassemia minor, the condition will be much less and they may not require blood transfusion that frequently. However, they will still require. Like for example, there is another condition known as sickle cell anemia. It is not thalassemia, but the conditions are similar. But they also require blood transfusion once in a while. So the requirement of blood is always there, be it anemia, sickle cell anemia, thalassemia major or thalassemia minor. It is a varying degrees. But all of them are genetic based. yeah, I think there are the blood tests where hemoglobin ఎంత ఉంది దాన్ని బట్టి they decide about the blood transfusion. Hi ma'am, this is Premlata. I'm from Hindupur, Kalaigapur నియోజకవర్గం. So ma'am, thalassemia కాకుండా ఇంకా చాలా వరకు రేర్ డిసీజ్ అనేది బయట పడుతూ ఉన్నాయి. సో లాస్ట్ కొన్ని డేస్ గా చూసుకుంటే పునర్విక అనే అమ్మాయికి కూడా చాలా వరకు ఒక రేర్ డిసీజ్ అనేది వచ్చింది. సో ఇండియా ట్రస్ట్ నుంచి ఇంకా ఈ థాలసేమియానే కాకుండా ఇంకా వేరే ఏమైనా హెల్ప్ అనేది ఫండ్స్ అనేది మేము నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? First of all, మేము thalassemia గురించి we have decided and taken forward because ఒక్కటి తీసుకున్నప్పుడు we can't spread too much. అది ఎక్కడికి వెళ్తుంది? At least we decided the thalassemia because it is very, very rare known disease. That's why we have taken this up. But we haven't decided, like మేము ఇంకా ఆలోచించలేదు వేరే rare disease లోకి వెళ్దామని. We want to take it forward with the proper labs and R&D on it. So that's why we have decided only thalassemia. We didn't మేము ఇంకా ఆలోచించలేదు వేరే rare disease కి వెళ్దాం. సో మీరు 300+ మ్యాచెస్ అయితే ఆడారు. సో ఈ మ్యాచెస్ లో మీకు ఏది డిఫికల్ట్ గా అనిపించింది అంటే కెప్టెన్సీ అండ్ వన్ మోటివేషన్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్ ఇండియా? This is out of syllabus actually. About cricket. Curiosity to ask about the Well, I think usually when you think that you're the cusp of losing and then you want to win the game, it's always the challenge that all the athletes enjoy. If you're challenged and you come out, you do well and the team benefits with that performance, it always gives a very satisfying feeling to you. So there have been many matches like that. And the second one, the suggestion is for, of course, for the young adults. I've always believed that we do have, we are capable of an impact in people's lives. We are capable of, changing things, the opinions and perception through, the platforms that all of us have. Whether we are working in a corporate world, whether we are athletes, whether we are artists, wherever we are able to connect with people, we should try and use that platform for causes like this. And especially the run, where all the young people, whoever is going to participate in this run, I would ask them to just spend a little bit of time to introspect why you're getting into this initiative, why you're running, what's the purpose of it, what's the cause, and if you're able to get yourself screened, and set an example for the rest of them to fall in line, there is no harm in getting ourselves tested. And also spread the word around, perhaps I've done 3 or 4, I've donated blood, but not regularly. But if all of us can do that on a regular basis, we are also capable in sort of playing a role to the blood banks, giving blood, and that perhaps will expand more people are able to help lives as well. So as people, I think we do have a lot of
ways to better the society. So thank you. So once again, thanking all the dignitaries on stage, and we present an initiative